అర్హత లేని విధవులందరూ రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు కదరా. అసలు ఎవర్రా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారా మీరందరూ? అరే పేదోళ్ళకు మంచి చేద్దామని చెప్పే కదరా మీరు ఓట్లు గుంజుకున్నది. మంచి చేయకపోయినా పర్లేదు, వాళ్ళు కట్టుకున్న ఇల్లుని ఎలా కూలుస్తారా మీరు? ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి 2 లక్షలు ఇస్తున్నారా? అది అన్నీ కరెక్ట్ ఉంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటే అయితే గంత వాళ్ళు 20 లక్షలు 30 లక్షలు పొట్టకూటికి సంపాదించుకున్న వాటిని బంగారం లెక్క దాచుకొని అప్పు తెచ్చి సప్పు తెచ్చి అక్కడింత భూమి ఇక్కడింత భూమి అమ్ముకొని ఒక ఇల్లు కట్టుకుంటారా? ఆ ఇంటిలోనే వాళ్ళ సర్వస్వం ఉంటుందిరా, వాళ్ళ ప్రాణాలు ఆ ఇంట్లో ఉంటాయిరా. మీకు మనసు ఎలా వచ్చిందిరా? అంత అట్లా కట్టుకున్న ఇండ్లని కూల్చాలనేది మీకు ఎలా ఉందిరా? అరే కోట్ల డబ్బులు ఉన్నాయి కదరా, గవర్నమెంట్ భూమి మొత్తం లాగేసుకుంటున్నారు, బకాసురులాగా మింగేస్తున్నారు. గీ కట్టుకున్న ఇల్లు ఉన్న వాళ్ళని ఎలారా మీరు ఖాళీ చేయించుడు? అది ఎంత కష్టం రా. ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టుకొని 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కదరా. అలాంటి ఇళ్ళని మీకు కూల్చడానికి మనసు ఎలా వచ్చిందిరా? మీరు మనసులేనా అసలు? మీకు అసలు ఏముందిరా? మీకు ఏం అర్హత ఉన్నదని చెప్పేసి మీరు రాజకీయాలు చేస్తున్నారా? రేవంత్ రెడ్డి, నేను నీకు చెప్తున్నాను, చదువురాని సన్నాసి, నీకు ఏం అర్హత ఉన్నదని చెప్పేసి నువ్వు సీఎం కుర్చీలో కూర్చున్నావు. డబ్బులు తీసుకొని ప్రతి ఒక్క నువ్వు సీఎం కుర్చీలో కూర్చుండకపోతే నువ్వెవడివి? ఒక దొంగవి, ఒక పిక్ పాకెటర్వి. కాంగ్రెస్ టికెట్ కోసం ఓటుకు మూటలు తీసుకున్నావునివి నువ్వు, సీటుకు మూటలు. అలాంటి నీచమైన చరిత్ర ఉన్న నువ్వు ఇప్పుడు ప్రజల జీవితాలతో ఆడుకుంటావా? అరే ఇల్లు కూల్చడం ఏంట్రా నీచుల్లారా మీరు అరే మీకు దేవుడు అనేటోడు ఉన్నాడురా, అన్నీ చూస్తూనే ఉన్నాడు. మీకు మాత్రం కుక్క చావు వస్తుందిరా. ఎంత ఏడుపు రాగాన్ని, అంత ఘోరంగా ప్రజలకు మంచి చేయకపోయినా పర్లేదురా. కట్టుకున్న ఇళ్ళని కూల్చడం దారుణం రా, అది మహాపాపం రా. దయచేసి అర్థం చేసుకొని ఆ ఇల్లు అనేటివి కూల్చడం ఆపేయండి రా. బడా ఉన్నోళ్ళ జోలికి పోండిరా. ఇన్ని డబ్బులు వస్తాయి మీకు, ఈ పేదోళ్ళ కడుపు కొట్టకండి రా, మీకు దండం పెడతాను రా. కొంచెం అర్థం చేసుకోర్రా, పేదోళ్ళకు న్యాయం చేయండి, అంతేగాని వాళ్ళ బతుకులను ఆగం చేయకండి.